నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవసార్ కథలు. నవల శీర్షిక యుగాలు మారినా. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, బాబు పిలిచావా నాన్న? అవును బాబు, ఇవాళ నాకు కొంచెం బద్ధకంగా ఉంది. అలాగైతే ఏదన్నా మందేసుకో నాన్న. మొన్ననేగా నిన్ను డాక్టర్ విశ్రాంతి తీసుకోమన్నారు. ఆయనిచ్చిన టానిక్ మందులు వాడుతున్నావా? కొడుకుని చూసి నీరసంగా నవ్వాడు గోవిందయ్య. వయసు మళ్ళిన తర్వాత ఈ మందులు మాకులు పనిచేయవు బాబు. బాగుంది నాన్న, మందులు పనికిరావు, నువ్వు రెస్ట్ తీసుకోవు. కానీ ఆ హరియాలు చించుళ్ళ సేవ మాత్రం మానవు. ఏం చేయను బాబు, 60 ఏళ్ల నుంచి వాళ్ళకు మనకు సంబంధం ఉంది. ఏదో వాళ్ళు ఉప్పు పులుసు తిని బతుకుతున్నాం. ఇప్పుడు అదంతా ఎందుకులే నాన్న, నువ్వు భోంచేసి టానిక్ వేసుకుని పడుకో. నేను అలా బజారుకి వెళ్ళొస్తా. అన్నం చారు కూర రెడీ చేశా. బజారుగా? ఎందుకు బాబు? షియాగో కంపెనీలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిసి అప్లికేషన్ పెట్టా. వాళ్ళు ఇవాళ రమ్మన్నారు. బాబు, వాళ్ళంత తేలిగ్గా ఉద్యోగాలు ఇవ్వరు. ఎందుకని? ఎందుకనా? మతం, కులం, రంగు, దేశం భేదాలుండకూడదని ప్రపంచమంతా ఆర్భాటం చేస్తుంది. నాయకులు, మహానాయకులు దాని గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ అవును, రోజు రోజుకు మానవుడిలో స్వార్థం పెరిగిపోతుంది. ముందుగా తన తర్వాత మనవాళ్ళు అనేది ప్రబలిపోయింది. ఇలా ఊరికే ఉండేదానికన్నా అదన్నా ప్రయత్నం చేద్దామని. అనవసరంగా కాలయాపరు బాబు. నీ పేరు దేవీచరణ అని తెలియగానే పొమ్మంటారు. అందుకని ఏం లేదు బాబు, ఇవాళ మా యజమానికి ఆయన కొడుక్కి లెక్కలు చూసుకునే పనుందట. అందుకని నేను వెళ్ళి లోపలికి ఎవ్వరినీ రానివ్వకుండా చూడాలి, అంతే. నాన్న, నీకు బద్ధకంగా ఉందన్నావు, ఎలా పోతావు? అదే బాబు నేను ఆలోచించేది. ఈరోజు నువ్వెళ్ళు. ఈ మధ్య వాళ్లతో నీ విషయం చెప్పాను, చూద్దామన్నారు. ఇవాళ నువ్వు వెళితే మాటల సందర్భంలో అవకాశం కుదరవచ్చు. అప్పుడు నువ్వు చెప్పుకోవచ్చు. ఏమో నాన్న, వాళ్ళంటే నాకు మంట. మర్యాద తెలియని మనుషులు. బాబు, వాళ్ళ గోల మనకెందుకు? మనం మన పని చూసుకోవటం, బయటికి రావటం, నెలాఖరు జీతం తీసుకోవటం, అంతే. సరే, అలాగే వెళ్ళొస్తా. నువ్వు భోంచెయ్యి, చెప్పాడు దేవిచరణ్. అవును బాబు, మీ అమ్మ తర్వాత ఈ ఇంట్లో ఆడదిక్కే లేకుండా పోయింది. ఈ 10 ఏళ్ల నుంచి నువ్వు నేను చేతులు కాల్చుకుంటే కానీ కడుపుకు తిండి తయారు కావటం లేదాయే. ఎలాగైనా నువ్వు ఒక ఇంటి వాడివైతే ఆ పైన నేనేమైనా పర్వాలేదు. గోవిందయ్య పై కండువాతో కళ్ళు అద్దుకున్నాడు. ముందు ఉద్యోగం రాని నాన్న, ఆ తర్వాత అన్నీ వాటంతటా అవే కుదురుతాయి. నీ చాలని జీతంతో ఇవన్నీ సాధ్యమా? అంటూ దేవిచరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది రంగూన్ మహానగరం. పాత కొత్త కలయికలో ఆ మహానగరం ముసలి పెళ్లి కొడుక్కి ముస్తాబు చేసినట్లుంది. కొన్ని చోట్ల ప్రాచీన నాగరికత శిథిలావస్థలలో తొంగి చూస్తుంటే, మరో చోట ప్రస్తుత ఆధునిక నాగరికత గర్వంగా తల ఎత్తి చూస్తుంది. జీతపద్యాలు లేని సూరయ్య 12 గంటలు ప్రజాసేవ చేసి అలసిపోయి ఎర్రబడ్డ మోహంతో పడమటి కొండల్లోకి ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాడు. వీధి దీపాలు వెలిగాయి. గోవిందయ్య కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ వాకిట్లో కూర్చున్నాడు. రాత్రి 11 అయింది. అప్పటి వరకు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న గోవిందయ్యకు అనుమానం వేసింది. బద్ధకంగా ఉన్న అతడు ఓపిక చేసుకుని చొక్కా తొడుక్కుని బయటికి బయలుదేరాడు. ఇంటికి తాళం పెట్టి 4 అడుగులు వేసిన గోవిందయ్యకు దేవీచరణ్ ఎదురయ్యాడు. ఇంత ఆలస్యం అయిందే బాబు? తండ్రి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అతడు తండ్రి చేతిలో తాళం చెవులు తీసుకుని తలుపు తాళం తీశాడు. తండ్రి కూడా లోపలికి రాగానే గడియ బిగించాడు. తర్వాత లైట్ స్విచ్ వేశాడు. అతని కంగారు చూసి గోవిందయ్య తేరిపారా చూశాడు. బాబు, ఆ నుదుటి మీద దెబ్బేమిటి? అబ్బా, ఎంత గాయం! ఏం జరిగింది బాబు? పద, డాక్టర్ దగ్గరకు వెళదాం అన్నాడు. నాన్న, డాక్టర్ని గీటర్ని చూసే టైం లేదు. మనం ఇక్కడి నుంచి వెంటనే పారిపోవాలి. ఎందుకు బాబు? ఎక్కడికి? నాన్న, మనం సుఖంగా బ్రతకాలంటే ప్రతి నిమిషం మనం ఇక్కడ ఆలస్యం చేసింది ప్రమాదానికి దారితీస్తుంది. మనం యావజ్జీవం బానిసలుగానో ఖైదీలుగానో బ్రతకాలి. పదా బాబు, విషయం చెప్పు. అలాగే, మనం ఇక్కడి నుంచి తీసుకెళ్లవలసింది 4 బట్టలు, ఏదన్నా డబ్బుంటే అది. అలాగే, నేను ఆ సూట్ కేసులో సర్దుతుంటాను. జరిగింది చెప్పు అన్నాడు గోవిందయ్య.
నాన్న, ఆ దుర్మార్గుల ఇంటికి ఉదయం నుంచి కుక్క కాపలా కాశాను. వాళ్ళు లెక్క వేసేది నల్ల డబ్బు నాన్న. వాళ్ళు డబ్బు లెక్క చూసుకుంటూ దర్జాగా తింటున్నారు. నాకు ఆకలి వేసింది. నేను భోజనం చేసి వస్తానన్నాను. ఆ తండ్రి కొడుకులకు కోపం వచ్చింది. కుక్కకు విసిరి పారేసినట్లుగా నాకో రొట్టె ముక్క పారేసి తినమన్నారు. నాకది వద్దన్నాను. వారికి కోపం వచ్చింది. నన్ను వచ్చిరాని తెలుగులో, హిందీలో, బర్మా భాషలో నానా తిట్లు తిట్టారు. నేను నీ ముఖం చూసి ఊరుకున్నా. కానీ కానీ ఆ చిన్ కొడుకు హరియాటాగాడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు బాబు? చెప్పటానికే నాకు నోరు రావటం లేదు. అయినా చెబుతా విను. భేషజం తెలుగుసాల నీ అమ్మ అంటూ మొదలుపెట్టాడు. మరోసారి ఆ మాటంటే మర్యాద కాదన్నాను. దాంతో వాడు రెచ్చిపోయి అవే మాటలు 10 సార్లు అంటూ ముసలాడి దగ్గరను చేతికర్రతో గొడ్డును బాదినట్లు బాదాడు. అప్పటికి నేను సహించాను. కానీ నా నొసటి మీద దెబ్బ చూశావుగా, ఆ దెబ్బకు నా తల దిమ్మెక్కింది. రక్తం చిమ్మింది. దాంతో నాలో ఆవేశం పెరిగింది. అతని చేతుల్లో కర్ర తీసుకుని నేను బాదాను. హరియాటా పడిపోయాడు. కానీ చిన్చున్ నా అంతం చూస్తానంటూ ఫోన్ తీసుకుని పోలీసులకు ఫోన్ చేశాడు. దానితో ఆగక పేరు మోసిన పెద్ద రౌడీ జాన్కు ఫోన్ చేసి నన్ను అంతం చేస్తే కోరినంత డబ్బిస్తానన్నాడు. ఇంక నాకు భయం వేసి పారిపోయవచ్చా? అలాగా బాబు, ఎంత పొరపాటు చేశావు. వాళ్లతో విరోధం అంటే యమలోకాన్ని స్వయంగా కోరుకున్నట్లే. నువ్వెక్కడన్నా 2 రోజులు దాక్కో. నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళ వెళ్ళ పడతా అంటూ గోవిందయ్య లేచాడు. నాన్న ఆగు, అది జరగని పని. ఇటు పోలీసులు వాళ్ళ మాటే వింటారు. రౌడీ జానుకు మనిషి ప్రాణం తీయటం అంటే అరటికాయ కోసినంత తేలిక. పోదాం, నా మాట విను నాన్న. దేవిచరణ్ మాటలు గోవిందయ్యకు రుచించలేదు. వారిద్దరూ ఓ అరగంట వాదించుకుంటూ కూర్చున్నారు. అప్పటికే గోవిందయ్య సూట్ కేసులో కొన్ని బట్టలు, తమ దగ్గరున్న కొంత డబ్బు సర్దేశాడు. బయట బూట్లు చప్పుడయింది. తలుపు తెరవమంటూ ఎవరో దబదబా కొడుతున్నారు. ఇంకా ఆ తండ్రి కొడుకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. గోవిందయ్య భయంతో వణికిపోతున్నాడు. దేవిచరణ్ తండ్రిని చెయ్యి పట్టుకుని 2వ చేత్తో సూట్ కేసు తీసుకుని దొడ్డిదారి గుండా చీకట్లోకి పారిపోయాడు. అతడు వెనక ముందు చూసుకుంటూ రంగూన్ పట్నం దాటాడు. అలానే పరిగెత్తావో రహదారి చేరారు. ఆగ్రా బాబు, ఆయాసంగా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు. పోలీసులు మూల మూలలా గాలించైనా మనల్ని పట్టుకోక మానరు అన్నాడు గోవిందయ్య. నాన్న, మన దేశం పారిపోదాం. ఇక్కడ మనకు నా అన్న దిక్కులేరు. అక్కడన్నా మనవాళ్ళు ఉంటారుగా. నోరు మంచిదైతే అక్కడే మనవాళ్ళు, అంతేగాని నా దేశం నా జాతి అంటే కుదరదుగా బాబు. నువ్వన్నట్లు పారిపోవటం అంత తేలిక కాదు. పాస్పోర్టు ఉండాలిగా. అది రావాలంటే కనీసం 1 రోజులైనా పడుతుంది. ఈలోగా మన విషయం తేలిపోతుంది అన్నాడు గోవిందయ్య చిరాకుగా. పాస్పోర్టా? అది దొరకటం అసంభవం. అందుకే పారిపోదాం. మాతృదేశం స్వర్గం కన్నా ఎక్కువన్నారు పెద్దలు అన్నాడు దేవిచరణ్. ఇంతలో దూరం నుంచి వస్తున్న లైట్లు చూసి వారిద్దరూ రోడ్డు పక్కనున్న చెట్టు చాటుకు వెళ్లారు. ఆ వచ్చేది లారీ అని తెలిసి దేవిచరణ్ను రోడ్డు మీదకి వెళ్ళి ఆపమని చెయ్యెత్తాడు. లారీ ఆగింది. లారీ ఎక్కడికి పోతుంది? దేవిచరణ్ అడిగాడు. ఉత్తరాది అడవుల్లోకి. లారీ డ్రైవరు బర్మా భాషలో సమాధానమిచ్చాడు. మమ్మల్ని కూడా అక్కడ దాకా తీసుకెళ్ళు అన్నాడు దేవిచరణు బర్మా భాషలో. మనిషికి 25 రూపాయల వంతున మాట్లాడుకుని ఆ తండ్రి కొడుకులు లారీ ఎక్కారు. బాడీలో కూర్చున్న ఆ తండ్రి కొడుకులు చలికి ముడుచుకుపోయారు. సూట్ కేసులో నుంచి దుప్పటి తీసి తండ్రికిచ్చాడు దేవిచరణు. ఆయనది కప్పుకుంటూ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళదామని అన్నాడు అతడు. దేవిచరణ్ లారీలో ఎవరన్నా ఉన్నారా అంటూ చుట్టూ చూశాడు. తర్వాత నెమ్మదిగా, మన దేశం పారిపోదాం అన్నాడు. అబ్బో, ఇలా వెళ్ళటం చాలా కష్టం. అంతేకాదు చాలా డేంజర్ కూడా. అదంతా పెద్ద అడవి, పెద్ద పెద్ద నదులు, కొండలు, లోయలును. అంతేకాదు దారి పొడుగున ఏనుగులు, ఖడ్గమృగాలు, పులులు. ఇంతేకాదు దారిలో మనుషులను దోచుకునే అడవిజాతి వారు కూడా ఉన్నారు అన్నాడు గోవిందయ్య. మన వాళ్ళు ఈ దారినే 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు ఇండియా చేరారు. మనం కూడా అలాగే వెళదాం. ప్రాణాలతో చెలగాటం కన్నా ఆ జైలు శిక్షే నయం అంటూ గుడిగాడు గోవిందయ్య. నాన్న, ఇక్కడుండి ఈ బాధలు పడే కంటే అలా వెళ్ళటమే మేలు. బ్రతికి దేశం చేరామా సరే, లేదా మనల్ని జంతువులు తింటాయి అన్నాడు దేవిచరణ్.
వెళుతున్న లారీ ఆగింది. ఏయ్, మీరు ఆంధ్రులా? డ్రైవరు అచ్చ తెలుగులో అడిగాడు. అవును అన్నాడు దేవిచరణ్. ఏదో పెద్ద నేరం చేసి పారిపోతున్నారు కదూ? డ్రైవర్ ప్రశ్నకు ఆ తండ్రి కొడుకులు కొంచెం కంగారు పడ్డారు. ఇంకా విషయం దాస్తే ప్రయోజనం లేదని దేవిచరణ్ విషయమంతా డ్రైవర్కు చెప్పాడు. ఈ పరిస్థితిలో పారిపోవటం మేలు. తోటి తెలుగువాడిగా మీకు నా సలహా అది. ఇంక నేను చేయగలిగిన సాయమల్లా పెద్దగా లేదు. ఇండియా సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరం దాకా నా లారీ వెళుతుంది. అక్కడి నుంచి మీ దారి మీది అంటూ లారీ స్టార్ట్ చేశాడు. అనుకోకుండా దొరికిన సహాయానికి ఆ తండ్రి కొడుకులు చాలా సంతోషపడ్డారు. లారీ తెలతెలవారుతుండగా ఆగింది. దిగండి, ఈ రోడ్డు వెంటే పొండి. మరో 20 కిలోమీటర్లు దారి ఇలాగే ఉంటుంది. ఆ తర్వాతే కష్టం అన్నాడు డ్రైవరు. దేవిచరణ్, గోవిందయ్య లారీ దిగారు. లారీ బాడుగకు ఒప్పుకున్న 50 రూపాయలు డ్రైవరుకు ఇవ్వబోయారు. అతడు వారిద్దరిని తేరిపారా చూశాడు. నాకా డబ్బులొద్దు. తోటి తెలుగు వాళ్లకు ఇంత సహాయం చేయకపోతే ఇంకెందుకు? ఇదిగోండి, ఈ పక్కనే గ్రామం ఉంది. అక్కడ మీకు కావలసిన తిండి పదార్థాలు కొనుక్కుని మరీ బయలుదేరండి. అదృష్టం ఉంటే ముందు ఎక్కడన్నా మీకు తిండి దొరకవచ్చు, లేదా ఇదే మీకు ప్రయాణంలో ఆహారం అంటూ చెప్పి వాళ్ల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. లారీ వెళ్ళిపోగానే వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయినట్లు బాధపడ్డారు. చుట్టూ పెద్ద అడవి. బాబూ, ఏమిటి నాన్న, మనం ఈ ప్రాంతంలో ఉండిపోతేనో? బాగుంది. అటు ఊట్టికి ఇటు స్వర్గానికి కాకుండా ఈ అధ్వానపు అడవిలోనా? ఎలాగూ తెగించి రానే వచ్చాం. ఇంకా మరో ఆలోచన లేకుండా మన ప్రయాణం ముందుకే అన్నాడు దేవిచరణ్. గోవిందయ్యకు ఏమి చేయటానికి పాలుపోలేదు. దారిలో డ్రైవరు చెప్పిన గ్రామానికి వెళ్ళి వారికి కావలసిన బ్రెడ్, బిస్కెట్లు, శనగపప్పు, తినుబండరాలు తీసుకుని ప్రయాణం సాగించారు. దారంతా భయంకరంగా ఉంది. కొండలు, నదులు వాళ్ల ప్రయాణానికి ఆటంకంగా ఉన్నాయి. అందుకే వాళ్ళు కొండజాతి వాళ్లతో పరిచయం పెంచుకున్నారు. ముందు ప్రయాణానికి వారి సహాయం కూడా కోరారు. నాగరికత ప్రపంచం కొంత జాతి వాళ్లతో కొంతవరకు నాగరికత పెంచుకున్నారు. అందుకే వాళ్ళు దేవిచరణ్కు, అతని తండ్రికి తినుబండరాలు, తేనె మొదలైనవి ఇచ్చారు. ముందుకు వెళ్ళిన కొద్దీ దారి ఎలా ఉండేది, ఎలా వెళ్ళవలసింది ఉపాయాలు చెప్పారు. రోడ్ల తర్వాత వారు డొంకదారులు, బండిబాటలు ఉన్న చోట ప్రయాణం సాగించారు. చివరకు వారు కాలిబాటల గుండా ప్రయాణం సాగిస్తున్నారు. చుట్టూ భయంకరమైన అడవి. మిట్టలు, పల్లాలు, సెలయేళ్ల ప్రతిధ్వని. అప్పుడప్పుడు క్రూర జంతువులు భయంకరంగా అరుస్తున్నాయి. వాళ్ళిద్దరూ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని నడుస్తున్నారు. దారి పక్కన ఏదో పెద్ద చప్పుడు కావటంతో ఆగారు. వారావేపు పరీక్షగా చూశారు. ఏనుగు పిల్ల వెదురుగడలను విరుచుకు తింటుంది. నాన్న, అదిగో ఆ ఏనుగు పిల్ల వెదురుగడలను చెరకుగడల్లా మేస్తుంది. మనం అడవంటే భయపడతాం, కానీ ఇక్కడ ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే ఎంతో సరదాగా ఉంటుంది కదూ అన్నాడు దేవిచరణ్. బాగానే ఉంటుంది. ఆ తల్లి ఏనుగు కానీ మనల్ని పసికట్టిందో ఇక మన పని ఖాళీ అన్నాడు గోవిందయ్య. వారలా మాట్లాడుతుండగానే చుట్టూ పెద్ద పెద్ద చప్పుళ్ళు వినిపించాయి. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారికి కొద్ది దూరంలో పెద్ద ఏనుగు గీంకారం చేస్తూ పరుగెత్తుకు వస్తుంది. బాబు, చెట్టెక్కు, తల్లి ఏనుగు వచ్చేస్తుంది. గోవిందయ్య అరుస్తూ దగ్గరలో ఉన్న చెట్లు కొమ్మల్ని పట్టుకుని పైకి ఎగబాకుతున్నాడు. అది చూసిన దేవిచరణ్ కూడా అదే చెట్టు ఎక్కేశాడు. ప్రాణభయంతో వారిద్దరూ పెద్ద చిన్న భేదం లేకుండా చెట్టెక్కేశారు. అది చాలా పెద్ద చెట్టు. ఏనుగు రానే వచ్చింది. చెట్టు కింద కొమ్మలు పట్టుకుని లాగింది. అప్పటికే వారిద్దరూ చెట్టు చిటారు కొమ్మలకు చేరారు. తల్లి ఏనుగు రాగానే పిల్ల ఏనుగు వెదురుగడలు తినటం మానేసి తల్లి దగ్గరకు వచ్చింది. ఈసారి తల్లి ఏనుగు భయంకరంగా గిహంకారం చేసింది. అంతే, ఆ చుట్టుపట్ల నుంచి దాదాపు 50 ఏనుగులు పెద్ద చిన్న అన్నీ పరిగెత్తుకొచ్చాయి. అవన్నీ చేరి ఆ తండ్రి కొడుకులు ఎక్కిన చెట్టు కొమ్మలు పట్టుకున్నాయి. మరికొన్ని చెట్టు మొదలకు తలలు ఆనాయి. అంత పెద్ద చెట్టు కూడా ఊగటం ఆరంభించింది. బాబు, జాగ్రత్త, గట్టిగా పట్టుకోవాలి. దాటికి చెట్టు ఆగిందో మనకు భూమి మీద నూకలున్నట్లు, లేదా ఇంకా అంతే అన్నాడు గోవిందయ్య. ఏనుగులు చెట్టును తమ బలమంతా చేర్చి ఊపుతున్నాయి. చెట్టంతా ఊగిపోతుంది. అలా అవి అరగంట సేపు ప్రయత్నం చేశాయి. చెట్టు పెద్దది కావటంతో అది పడిపోవటం కానీ విరగటం కానీ జరగలేదు. ఇంకా అవి లాభం లేదనుకున్నావో ఏమో, అన్నీ సురక్షితులైన సైనికుల్లా అక్కడి నుంచి ఒకదాని వెంట మరొకటి బయలుదేరి వెళ్ళిపోయాయి. అమ్మయ్య, గండం తప్పింది. కానీ బాబు,
దిగేటప్పుడు జాగ్రత్త. అవి ఈ చెట్లలో పొంచి ఉన్నా ఉంటాయి. సరే, సూట్ కేసు ఏది బాబు? అప్పటి వరకు దాని విషయమే దేవిచరణ్కు గుర్తులేదు. అదెక్కడున్నది అతనికి వారికి కనిపించలేదు. దాదాపు 2 గంటలు చెట్టు మీద అలాగే కూర్చున్న తర్వాత వాళ్ళు దిగొచ్చి పెట్టి కోసం వెతికారు. ఒక పొదలో అది పడి ఉంది. దాంట్లో ఉన్న బ్రెడ్ తిని పక్కనే ఉన్న సెలయేటిలో నీళ్లు తాగి వాళ్ళు ముందుకు సాగారు. వాళ్ళ అడవిలో పొద్దు ఎర్రబారే వరకు నడిచారు. కాలిబాటలు అనేక విధాలుగా చీలిపోతున్నాయి. దేవుడి మీద భారం వేసి వాళ్ళిద్దరూ ముందుకు నడిచారు. దారిలో వారు చాలా అడవి జంతువులను చూశారు. క్రూర మృగాలను దూరంగానూ తతిమా వాటిని దగ్గరగానూ చూస్తూ వారు ప్రయాణం చేస్తున్నారు. నాన్న, పొద్దుగూకుతుంది. మనం ఏదో ఒక పల్లె చేరాలి. లేదా ఏదన్నా మంచి చెట్టు చూసుకుని ఎక్కి ఈ రాత్రి గడపాలి. అవును బాబు, మరో 6 గంట ప్రయత్నం చేద్దాం. ఈలోగా ఏదన్నా పల్లె కనిపించితే సరే, లేకపోతే చెట్లు చూసుకుందాం అన్నాడు గోవిందయ్య. ఢమ్ 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 ఢమ్. నాన్న, విన్నావా ఆ శబ్దం? అదేదో కొండజాతి వారు చేసుకుంటున్న సంకేతాలనుకుంటా. సుఖానున్న ప్రాణాన్ని దుఃఖాన్న పెట్టుకోవటం అంటే ఇదేరా బాబు. నా మాట విన్నావు కావు. మన దేశం అంటూ బయలుదేరావు. అక్కడ ఎలా ఉంటుందో మరి. నువ్వేదన్నా అను. బానిస బతుకు నాకు సుతరాము ఇష్టం లేదు. మన వాళ్ళు తప్పక ఆదరిస్తారు అన్నాడు దేవిచరణ్. వారలా మాట్లాడుకుంటూ ముందుకు పోతూనే ఉన్నారు. ఢమ్ ఢమ్ అనే శబ్దం ఇలా అలానే వినబడుతూ ఉంది. మన భారతదేశంలో అనేక మతాలు, కులాలు, భాషలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ ప్రాంతానికి పోదాం అన్నాడు గోవిందయ్య. అదేమిటి నాన్న అలా అంటావు? మనం మాట్లాడేది తెలుగు. మనం తెలుగు ప్రాంతానికే పోవాలి. ఇంకెక్కడికి పోతాం? మనం కావటానికి తెలుగు వాళ్ళమే. కానీ మా తాత మహారాష్ట్ర ప్రాంతం నుంచి బర్మా వచ్చానని చెబుతుండేవాడు. ఆయనకు 2 అప్ప చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు ఉన్నారట అన్నాడు గోవిందయ్య. అలాగా? అంటే మన రక్త సంబంధం బంధువులను చూసుకుందాం నాన్న. వాళ్ళన్నా మనల్ని ఆదరిస్తారు. అది సరే, అసలు విషయం చెప్పనేలేదు. ఆ ఊరి పేరు, ప్రాంతం నీకు తెలుసా? తెలుసు బాబు, తెలుసు. మా నాన్న తాత రోజు వారిని గురించే మాట్లాడుతుండేవారు. ఆ ఊరి పేరు అతడు ఆలోచనలో మునిగిపోయాడు. జ్ఞాపకం తెచ్చుకోనన్నా. సూరత్ జిల్లాలో అదేదో ఊరు. అది సరే కాని మా తాత ఎంత బలంగా ఉండేవాడో తెలుసా? 6.5 అడుగుల ఎత్తు, పెద్ద పెద్ద మీసాలు, గిరిజాలు, ఎత్తుకు తగ్గ లావు. ఆయన ధైర్యానికి మెచ్చి పిండారి నాయకులు ఆయన్ని ఎంతో గౌరవించారట అన్నాడు గోవిందయ్య. వెనుక నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. వారిద్దరూ కంగారు పడిపోయారు. చూస్తూ ఉండగానే వారి వెనుక నుంచి దుప్పులు, లేళ్లు, చిరుతపులులు పరిగెత్తుకొస్తున్నాయి. వారిద్దరూ పెద్ద చెట్టు బోదెచాటున దాక్కున్నారు. అవి వీరిని గమనించటమే లేదు. వెనుక తరుముకొస్తున్న జనం నుంచి ప్రాణాలు రక్షించుకోవాలన్న భయంతో అవి వాటి శక్తి కొద్దీ పరిగెత్తుతున్నాయి. అలా పరిగెత్తే జంతువులు కొన్ని పెద్దగా అరిచిపడిపోతున్నాయి. మరికొన్ని అలాగే నిలబడిపోతున్నాయి. వారి ఎదురుగా ఉన్న గడ్డి మైదానంలో ఈ దృశ్యం చూసిన ఆ తండ్రి కొడుకులు మాట పలుకు లేకుండా అలాగే నిలబడిపోయారు. తమకు తాను కాపాడుకోవాలన్న ఆలోచన వారికి రాలేదు. అందుకే వారు కనీసం చెట్టు కూడా ఎక్కలేదు. తలలకు రంగురంగుల ఈకల టోపీలతోనూ, మెడలోనూ చేతులకును రంగురంగుల పూలదండలు, మొలకు కట్టిన చిన్న గోచిగుడ్డలతో అటవికులు పరిగెత్తుకొస్తున్నారు. వాళ్ళ చేతుల్లో విల్లంబులున్నాయి. పారిపోతున్న జంతువుల మీద వాళ్ళు గురి చూసి బాణాలు వదులుతున్నారు. మనుషులు చూడటానికి భయంకరంగా ఉన్నారు. వారిని చూసి గోవిందయ్య భయంతో ముందుకు పరిగెత్తాడు. తనతో పాటు కొడుకును కూడా రమ్మనమని పిలుస్తూ పరిగెత్తుతున్నాడు. ఇంక దేవీచరణకు గత్యంతరం లేక తండ్రి వెంట పరిగెత్తాడు. వాళ్ళను చూసిన అటవికులు పెద్ద పెద్దగా అరిచారు. కొందరు యువకులు ఎంతో వేగంగా పరిగెత్తి గోవిందయ్యను, దేవీచరణ్ను పట్టుకున్నారు. అప్పటికి అక్కడ చాలామంది అటవికులు చేరారు. వారంతా గట్టిగా అరుస్తున్నారు. గోవిందయ్య వణికిపోతున్నాడు. అటవికుల భాష అర్థం కాకపోయినా వారు ఎందుకో ఆ తండ్రి కొడుకులను తిడుతున్నట్లుగా ఉంది. నా మాట విన్నావా బాబు? ఇప్పుడు చూడు మన గతేమైందో అన్నాడు గోవిందయ్య. అప్పటికే అటవికుల నాయకుడు వారందరినీ ఆగమని చెప్పి ముందుకొచ్చి నిలబడ్డాడు. అతడు అందరికన్నా బలంగా ఉన్నాడు. అతడు పెట్టుకున్న టోపీ, పూసల దండలు తతిమా వారు పెట్టుకున్న దానికంటే అందంగా ఉంది. ఆ నాయకుడు గోవిందయ్యను, దేవీచరణ్ను బర్మా భాషలో పలకరించాడు. ముందుకు తీసుకెళ్లి గడ్డి మైదానంలో నేలలో పాతిన బాణాల్లాంటి వెదురు పుల్లలను చూపించాడు.
అప్పటికే చాలా జంతువులకు ఆ పుల్లలు గుచ్చుకుని కింద పడిపోయాయి. అవి గుచ్చుకుంటే ప్రాణహాని అని కూడా అతడు వారికి బర్మా భాషలో చెప్పుకుతున్నారు. తమ యజమానులు పెట్టే బాధలు పడలేక తాము ఇండియా పారిపోతున్నామని గోవిందయ్యకు చెప్పాడు. యజమానులు పని చేయించుకుని నౌకర్లను పశువుల్లా ఎలా చూస్తున్నారో కూడా అతడు ఆటవిక నాయకుడికి చెప్పాడు. అతడు వారి కథ విని చాలా విచారపడ్డాడు. వారి విషయం పూర్తిగా తన సహచరులతో నాయకుడు చెప్పాడు. వారంతా గోవిందయ్యను దేవీచరణ్ని ఎంతో జాలిగా చూశారు. అప్పటికే చీకటి పడింది. ఆ అటవికులు అడవి కర్రలు కట్టలుగా కట్టి దివిటీలుగా ఉపయోగించారు. వారికి ఆ రోజు వేటలో దొరికిన జంతువులను తీసుకుని ఆ తండ్రి కొడుకులను వెంట పెట్టుకుని గూడెం చేరారు. గూడెంలో 50 ఇళ్ల కన్నా ఎక్కువ లేవు. చుట్టూ గుడిసెల మధ్య ఖాళీ స్థలం ముందు గూడెంలో ఆ రోజు పౌర్ణమి కావటంతో వెన్నెల పుచ్చపువ్వులా ఉంది. అక్కడే వేసిన నెగుడులు వెలుగుతున్నాయి. గూడెంలో చేరిన పెద్ద గోవిందయ్యను దేవీచరణ్ను తనతో పాటు భోజనానికి ఆహ్వానించాడు. అనేక రకాలైన అడవి మాంసం, తేనె, అరటిపండ్లు వారికి పెట్టాడు. వాళ్ళు కూడా వారి వద్ద ఉన్న బిస్కెట్లు, బ్రెడ్ అతనికి పెట్టారు. భోజనాలైన తర్వాత గూడెం పెద్ద వారిని తీసుకుని నెగుడుల దగ్గరకు వచ్చాడు. అక్కడున్న ఎత్తు అరుగు మీద అతడు కూర్చున్నాడు. వారిని కూడా తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. తన దగ్గరలో ఉన్న కర్ర ముక్కలు తీసుకుని పక్కనే ఉన్న డోలులాటి మీద కొట్టాడు. అంతవరకు అక్కడ ఎవరూ లేరు. గూడెం నాయకుడు సైగ చేయగానే ఆ గుడిసెల్లోంచి అందంగా అలంకరించుకున్న ఆడ మగ పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి వెనుక బూరలు, తప్పెట్లు, డోలు లాంటి వాయిద్యాలు కూడా వచ్చాయి. ఆటవిక నృత్యం ఆరంభమైంది. దాంతోపాటు పాట, ఆట, వాయిద్యాలు ఆ ప్రదేశాన్నంతా హోరెత్తించేశాయి. అందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. యువతులు కొందరు ముందుకొచ్చి దేవీచరణ్ చెయ్యి పట్టుకుని లాగారు. అతడు గూడెం నాయకుడి వైపు, తండ్రి వైపు అనుమానంగా చూశారు. వారిద్దరూ దేవీచరణ్ను తీసుకెళ్లమని నవ్వుతూ చేతులూపారు. అంతే, ఆ యువతులు అతడిని లాక్కెళ్లారు. వారితో పాటు అతడు కూడా నాట్యం ఆరంభించాడు. యువతులు, యువకులు మైమరిచి నాట్యం చేస్తున్నారు. గూడెం నాయకుడు ముసలివాడైన గోవిందయ్య వారి నాట్యానికి పరవశించి 2 చేతులతో తాళం వేస్తున్నారు. అంతా సంతోషం. ఆడవాళ్ల కిలకిలలు, మగవారి ఈలలు, లయబద్ధంగా మోగుతున్న వాయిద్యాల శబ్దం ఆకాశాన్ని కంటుతున్నాయి. అలా వారు ఎంతసేపు నాట్యం చేశారో వారికే తెలియదు. అంతలో పెద్దగా అరుచుకుంటూ కొంతమంది గూడెం మీద విరుచుకుపడ్డారు. వచ్చిన వారి చేతుల్లో ఈటెలు, కత్తులు, బాణాలు ఉన్నాయి. వారంతా పొట్టిగా ఉన్నారు, కానీ బలంగా ఉన్నారు. నడుంకు మాత్రం గోచిగుడ్డ తప్ప మరేదీ లేదు. జాగ్రత్త, వాళ్ళు మనుషులను తినేవాళ్ళు అంటూ బర్మా భాషలో గోవిందయ్యకు చెప్పి వారితో యుద్ధం చేయటానికి పక్కనున్న ఈటె పట్టుకుని పరిగెత్తాడు గూడెం నాయకుడు. అంతా గందరగోళం. ఏడ్పులు, పెడబొబ్బలతో పాటు వీరావేశాలు ఆ ప్రదేశం అంతా మారుమోగుతున్నాయి. క్షణకాలం కింద అదో భూతల స్వర్గం. దేవేంద్ర సభను మరిపించే ఆనందం. ఇప్పుడు భీకర యుద్ధం. ఎవరినెవరు కొడుతున్నారో, ఏం జరుగుతున్నదో అన్న భయం గోవిందయ్యకు పట్టుకుంది. బాబు దేవీచరణ్, జాగ్రత్త, ఇటురా, నేనిక్కడే ఉన్నా అంటూ కేక పెట్టాడు అతడు. వస్తున్నా అంటూ దూరం నుంచే సమాధానం చెప్పాడు దేవీచరణ్. జాగ్రత్త, ఏటన్నా పారిపోయి మీ ప్రాణాలు దక్కించుకోండి, వారికి మాత్రం దొరక్కండి అంటూ తూలుకుంటూ గోవిందయ్య దగ్గరకొచ్చి చెప్పాడు గూడెం పెద్ద. అప్పటికే అతనికి బాగా గాయాలు తగిలున్నాయి. అతని మాటలు పూర్తి కాకుండానే పొట్టి మనుషులు 10 మంది అతని మీద ఈటెలతో కలియబడ్డారు. అతడు ధైర్యంగా పోట్లాడి 4-5గురిని పడగొట్టాడు. ఓ పట్టు మనిషి గూడెం నాయకుడి వెనుక నుంచి పొంచుకుంటూ వస్తున్నాడు. వెన్నెల్లో అతన్ని పదునైన ఈట మెరుస్తుంది. జాగ్రత్త, నీ వెనుక ఈటతో పొడవటానికి వస్తున్నాడు అంటూ దేవీచరణ్ బర్మా భాషలో కేకవేశాడు. ప్రమాదాన్ని గుర్తించేటంతలో గూడెం పెద్ద వీపులో దిగబడింది. ఈటె రొమ్ములోంచి బయటకొచ్చింది. అది చూడలేక దేవీచరణ్ కళ్ళు మూసుకున్నాడు. అంతే, అతని చేతులు వెనక్కి విరిచి కట్టారు. కళ్లకు గంతలు కట్టారు. అతన్ని కొందరు మోసుకుపోతున్నారు. అలా వాళ్ళు అతన్ని చాలాసేపు మోశారు. తర్వాత ఒకచోట అతన్ని ఓ చెట్టుకు కట్టేశారు. కొంతసేపైన తర్వాత వాడి సూర్యకిరణాల అతని ముఖాన పడ్డాయి. అప్పటికి గాని తెల్లవారినట్లుగా దేవీచరణ్కు తెలియలేదు. అప్పటికి అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. దగ్గరలో కర్ర మీద కర్ర కొట్టినట్లుగా చప్పుడయింది. అది క్రమేపీ ఎక్కువైంది. ఆ మోత కర్ణ కఠోరంగా ఉంది. దాని వెంట వికృతంగా మాటలు, భయంకరంగా ఉన్న పాటలు.
ఎవరో అతని కళ్ళగంత విప్పారు. దేవిచరణ్ చుట్టూ చూశాడు. తన పక్కనే మరో చెట్టుకు గోవిందయ్యను కట్టేశారు. ఆయన పక్కనే మరో చెట్టుకు ఇంకో మనిషిని కట్టేశారు. తర్వాత అతడు ఎదురుగా ఉన్న మనుషులను పరీక్షగా చూశాడు. వాళ్ళ ముఖాల మీద వాతలున్నాయి. నల్లగా వికృతంగా ఉన్నారు. మామూలు మనుషుల కన్నా వాళ్ళ పళ్ళు పెద్దవిగా ఉన్నాయి. అతడు ఆ ప్రదేశమంతా పరీక్షగా చూశాడు. ఎదురుగా బూడిద కుప్పలు కుప్పలుగా ఉంది. ఆ చుట్టుపట్ల మనుషులు తాలూకు కపాలాలు ఎముకలు విచ్చలవిడిగా పడి ఉన్నాయి. నాన్న జాగ్రత్త, వీళ్ళు నరభక్షకులు అరిచాడు దేవిచరణ్. నాదేముంది, ముసలివాడిని, నువ్వు ఎలాగైనా తప్పించుకుని పారిపో అన్నాడు గోవిందయ్య. నరభక్షుల నాయకుడిలా ఉన్నాడతడు. ముందుగా అతడు దగ్గరికొచ్చి అతని భుజం మీద చేయి వేసి కొట్టాడు. అతని చుట్టూ తిరిగి చూశాడు. నోరు చప్పరిస్తూ అక్కడి నుంచి గోవిందయ్య దగ్గరికి వెళ్ళాడు. భుజం మీద చేయి వేసి కొట్టబోయి అతడు చూసి అలాగే ఆగిపోయాడు. అతడు ముఖమంతా చిట్లించుకుని గోవిందయ్య ముఖం ఓ చేత్తో ఎత్తిపట్టి అతని అనుచరులకి ఏదో చెప్పాడు. నెమ్మదిగా ఆరంభమైన అతని మాటలు నక్కకూతలు గుడ్లుగూబ అరుపుల్లా తయారయ్యాయి. తర్వాత అతడు మూడవ మనిషి దగ్గరకు వెళ్ళాడు. అతడు బాగా బలంగా ఉన్నాడు. కండలు తిరిగి ఉన్నాయి. అతని గడ్డం పట్టుకుని పైకెత్తాడు. పెద్దగా కేక వేసి నవ్వనారంభించాడు. అక్కడున్న జనమంతా నవ్వుతున్నారు. వారి భాషలో ఏదో అన్నాడు నాయకుడు. అక్కడున్న జనమంతా వెళ్ళిపోయారు. ఈటెలు పట్టుకున్న నలుగురు తప్ప నాయకుడు కూడా వెళ్ళిపోయాడు. బాబు, చెబితే విన్నావు కాదు, చూడు ఎన్ని బాధలు పడవలసి వచ్చిందో. చివరను నరభక్షులకు కూడా దొరికిపోయాం అన్నాడు గోవిందయ్య. కదలటానికి వీలు లేకుండా ఉన్న కట్లలో వాళ్ళు అలానే నిలబడి ఉన్నారు. మీరెక్కడి వాళ్ళు అంటూ హిందీలో అడిగాడు మూడో వ్యక్తి. దేవిచరణ్ తమ విషయాన్నంతా పోసగుచ్చినట్లుగా అతనికి చెప్పాడు. తర్వాత అతడు తన పేరు కరీంఖాన్ అని చెప్పాడు. తాను పిండారీ నాయకుడైన కరీంఖాన్ సంతతి వాడినని, సూరత్ జిల్లా దండి గ్రామానికి చెందిన వాడినని, తాను నాగాల్యాండ్ ప్రాంతంలో లారీ డ్రైవర్గా ఉన్నానని, ఫారెస్టు కాంట్రాక్టుల్లో కలప కోసం తాను వస్తే ఈ నరభక్షలు తన్ను పట్టుకున్నారని చెప్పాడు. తనతో పాటు పట్టుకున్న లారీ క్లీనర్ని, కాంట్రాక్టర్ని తన కళ్ళ ఎదుటే చంపి తినేశారని చెప్పాడు. దండి అన్న పేరు వినగానే ముసలి గోవిందయ్యకు తన తాత జ్ఞాపకం వచ్చాడు. బాబు దేవి, అదే అదే ఈ సాయిబాబు గారు చెప్పిన ఊరే మా తాతది. ఆ దండిలోని మన వాళ్ళున్నారు అన్నాడు. తిండి తిప్పలు లేకుండా వాళ్ళను చెట్లకు అలాగే కట్టేసి ఉంచారు. ఎండ నడినెత్తికొచ్చింది. బాగా చెమట పోస్తుంది. ఎండ తీవ్రత హెచ్చింది. బయట మంట, కడుపులో మంట. ఇంక వారికి దాహం కూడా వేసింది. దేవిచరణ్ తమకు కాపలా ఉన్న వారిని పిలిచి తాగటానికి నీళ్లు కావాలని సైగ చేశాడు. కాపలా వాళ్ళు వారిలో వాళ్ళు మాట్లాడుకుని ఒకడు మాత్రం నీళ్లు తేవటానికి వెళ్ళిపోయాడు. వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న దేవిచరణ్ వాళ్లకు కర్రవాయిద్యం ధ్వని వినిపించింది. వారలా చూస్తూ ఉండగానే నరభక్షులు కర్రవాయిద్యాలు వాయించుకుంటూ నాట్యం చేసుకుంటూ అక్కడికి వచ్చారు. వారితో పాటు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు నగ్నంగానే ఉన్నారు. పూలతోనూ ఆకులతోనూ దేవిచరణ్ తతిమా ఇద్దరిని అలంకరించారు. అప్పటికే జనం వారి చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తున్నారు. కొందరు నరభక్షకులు అరటిపళ్ళు తేనె తెచ్చి దేవిచరణ్ వాళ్ళకిచ్చారు. కట్లు విప్పి ఆకలిగా ఉన్న ఆ ముగ్గురు పళ్ళు తిని తేనె తాగేశారు. వాటితో పాటు కావలసినన్ని నీళ్లు తాగిన తర్వాత కాళ్లకు కొంచెం బలం వచ్చినట్లు అనిపించింది. ఈలోగా నరభక్షకులు అక్కడ ఎండు పుల్లలు పేర్చి మంట పెట్టారు. కొందరు పదునైన కత్తులు నూరుతున్నారు. పిల్లల మధ్య ఉన్న స్వీట్స్ పళ్ళెం చూస్తూ లొట్టలు వేస్తున్న వారిలాగున్నారా నరభక్షకులు. దొన్నెలుగా కట్టిన ఆకుల్లో నరభక్షకులు అందరికీ ఏదో పానీయాన్ని ఇస్తున్నారు. అది తాగిన వారంతా మద్యం తాగిన వారిలా ఊగుతూ తూల్తూ మరింత జోరుగా నాట్యం చేస్తూ పాటలు పాడుతున్నారు. దేవిచరణ్ వాళ్లకు కూడా ఆ దొప్పిలందించారు నరభక్షకులు. తాగకండి, అది చాలా మత్తు పదార్థం. తాగకపోతే నరభక్షకులు ఈటలతో పొడిచి తాగిస్తారు. అందుకే తాగుతున్నట్లు నటించండి అంటూ లారీ డ్రైవరు ఖండించాడు. హిందీలో వారిని హెచ్చరించాడు. ఇప్పుడు మనల్ని వాళ్ళేం చేస్తారు అన్నాడు దేవిచరణ్. ఇంకా మరో గంటలో వాళ్ళు మన తలలు నరికి ఆ మంటల్లో మన మాంసం కాల్చుకు తింటారు చెప్పాడు కరీంఖాను. గోవిందయ్యతో పాటు దేవిచరణ్ ముఖాలు నల్లబడ్డాయి. అలాగే వాళ్ళు ఆలోచిస్తూ కూర్చున్నారు. ఆలోచిస్తే లాభం లేదు. చావు ఎలానూ తప్పదు. ఆఖరిసారిగా పారిపోవటానికి ప్రయత్నిద్దాం.
దానికి ముందుగా ఈ కనబడే మంటల్లో మండుతున్న కర్రలతో వాళ్ళ మీద మెరుగుదాడి చేద్దాం. ఒకరి కోసం మరొకరు చూడకండి. ప్రాణాలు రక్షించుకోవటానికి ప్రయత్నించండి. పారిపోవటం కూడా మనకు ఉత్తరంగా పారిపోండి. బ్రతికుంటే కలుద్దాం అంటూ దేవీచరణ్ మంట దగ్గరకు పరిగెత్తాడు. అతన్ని పట్టుకోవటానికి వచ్చిన నరభక్షకుల మీద మండుతున్న కర్రలను విసిరాడు. అంతే, యుద్ధం ఆరంభమయ్యింది. గోవిందయ్య, కరీంఖాన్లు కూడా మంటల దగ్గరకు వెళ్ళి చేతికి దొరికిన మండుతున్న కట్టెను తీసుకుని నరభక్షకులను కొట్టడమో లేదా వాళ్ల మీద విసరటమో చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా నిప్పులతో మండిపోయింది. నరభక్షకులు తమ చేతుల్లో ఉన్న ఈటలను వాళ్ల మీదకు విసురుతున్నారు. మరికొందరు బాణాలు ఎక్కుపెట్టి దేవీచరణ్ వాళ్లకు కొట్టడానికి చూస్తున్నారు. ఇంతలో నరభక్షకుల నాయకుడు చేతిలో ఈట తీసుకుని భయంకరంగా అరుస్తూ వాళ్ల మీదకి దూకాడు. అప్పటికే తన చేతిలో ఈటతో సిద్ధంగా ఉన్న కరీంఖాన్ దాన్ని బలంగా అతని మీదకు విసిరాడు. అంతే, అది వెళ్ళి అతని గొంతులో గుచ్చుకుంది. అతడు పెద్దగా అరిచాడు. వారి భాషలో ఏదో అంటూ కింద పడిపోయాడు. ఓ క్షణకాలం నరభక్షకులంతా మంత్రముగ్ధుల్లా అయిపోయి నిలబడిపోయారు. అదును దొరకటంతో దేవీచరణ్ తండ్రి చెయ్యి పట్టుకుని అడవిలోకి పారిపోయాడు. వాళ్ళ దగ్గర చేరో ఈటే తప్ప మరేమీ లేదు. పరిగెత్తండి, నరభక్షకులు వస్తూనే ఉన్నారు అంటూ కరీంఖాను అరుపులు మాత్రం వారికి వెనుక నుంచి వినబడుతూనే ఉన్నాయి. వారు మరింత వేగంగా పరిగెత్తుతున్నారు. ప్రాణభయం వారిలో మరింత శక్తినిచ్చింది. వెనుక నరభక్షకుల కేకలు, వారి వెనుక బాణాలు అప్పుడప్పుడు పైనుంచి పక్షుల నుంచి శబ్దం చేసుకుంటూ పోతున్నాయి. కరీంఖాను కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అబ్బా, బాణం, పారిపోండి అన్న అతడు అరుపు వినిపించగానే దేవీచరణ్ ఓ నిమిషం ఆగి వెనక్కి పారిపోయాడు. కానీ గోవిందయ్య అతన్ని ఆపి చెయ్యి పట్టుకుని ముందుకు పరిగెత్తాడు. అడవిలో వాళ్ళు అడ్డదిడ్డంగా పరిగెత్తుతున్నారు. వెనుక నుంచి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అలా పారిపోతున్న ఆ తండ్రి కొడుకులకు ఎదురుగా ఏదో శబ్దమయ్యింది. నరభక్షకులు తమని చుట్టుముట్టారని, ఇంకా వారి పని అయిపోయిందనుకున్నారు వారు. అక్కడో పెద్ద చెట్టు పక్కనే ఆగి పరీక్షగా చూశారు. ఎదురుగా పెద్ద బైసన్ల మంద. ఆ క్షణంలో వారికి భూమి మీద నూకలు చెల్లాయని అనుకున్నారు. వెనుక నుంచి నరభక్షకులు పెద్దగా కేకలేసుకుంటూ వస్తున్నారు. ముందు నెయ్యి, వెనుక గొయ్యి. ఆ క్షణంలో వారికేమీ తోచలేదు. వారి మనసులు బండమారిపోయాయి. అంతే, వారు కదలక మెదలక చెట్టు బోదెల్లా నిలబడిపోయారు. నరభక్షకుల కేకలు మరింత దగ్గరయ్యాయి. బైసన్లు మోరలెత్తి చెవులు రిక్కించి ఆ మోత వస్తున్న వేపుకే బెదురుగా చూస్తున్నారు. చెట్టు చాటున ఉన్న దేవీచరణ్కు ఒకరిద్దరు నరభక్షకులు పరిగెత్తుకు రావటం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు పిచ్చిగా కేకలేస్తున్నారు. చూస్తూ ఉండగానే నరభక్షకుల సంఖ్య దాదాపు 50 దాకా పెరిగింది. అడవంతా వాళ్ళ కేకలతో మారుమోగుతుంది. బుస్ 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 అంటూ జైనన్లు గాలి వదులుతున్నారు. కొన్ని తమ ముందరికాళ్లతో మట్టిని లాగుతున్నాయి. రెప్పపాటు కాలంలో ఓ పెద్ద బైసదు ముందుకు దూకింది. అది బాణంలా ముందుకొస్తుంది. చెట్టు చాటునున్న దేవీచరణ్, గోవిందయ్య కళ్ళు వాటంతటా అవే మూసుకుపోయాయి. బైనను వారి పక్కగా వెళ్ళటం, దాని వెనకే వందలాది జైసన్లు పరిగెత్తుకు రావటం క్షణాల్లో జరిగిపోయింది. నరభక్షకుల్ని కొందర్ని జైనన్లు తమ కొమ్ములతో కుమ్మాయి. మరికొందరు వాటి కొమ్ముల్లో తగులుకుని విలవిలా తన్నుకుంటున్నారు. మరికొందరు భయంతో కేకలేసుకుంటూ పారిపోతున్నారు. అవకాశం దొరకటంతో దేవీచరణ్ తండ్రి చెయ్యి పట్టుకుని శక్తి కొద్దీ ఆ అడవిలో పరిగెత్తాడు. వీలున్న చోట ఆగి ఆయాసం తీర్చుకుంటూ మళ్ళీ వెంటనే పరుగు ఆరంభిస్తున్నారు. ఆ రోజు సాయంత్రానికి వారి అదృష్టం బాగుండి అడవి పలచబడి గడ్డి మైదానాలు కనిపించాయి. అక్కడక్కడ కాలిబాటలు కూడా కనిపించాయి. గోవిందయ్య బాగా నీరసపడిపోయాడు. అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకా అక్కడ ఆలస్యం చేస్తే ఏం ప్రమాదం వస్తుందోనని తండ్రిని వీపు మీద వేసుకుని ముందుకు నడవసాగాడు దేవీచరణ్. గోవిందయ్య వద్దంటున్నా అతడు తండ్రిని మోసుకుని అలాగే నడిచాడు. ఎత్తుగా ఉన్న ఓ దెబ్బ మీద వారిద్దరూ ఆగారు. దూరాన చెట్ల చాటుగా పొగ కనిపించింది. బాబూ, అక్కడేదో పొగ రాచుకుంటుంది. తప్పక అక్కడ జనం ఉంటారు అన్నాడు గోవిందయ్య. ఉండొచ్చు, వారు కూడా ఏ నరభక్షకులైతే మనం వెళ్ళి వాళ్లకు దొరికిపోతాం, అదే ఆలోచిస్తున్నా అన్నాడు దేవీచరణ్. ఇక్కడలా ఉంటే కన్నా ఆ ప్రాంతం వెళ్ళి ప్రయత్నిద్దాం. మనకేమన్నా అనుమానంగా ఉంటే వెనక్కొచ్చేద్దాం. ఎలాగూ చీకటి పడుతుందిగా, ఈ చీకట్లో మనం కొంత జాగ్రత్తగా ఉంటే సరి అన్నాడు గోవిందయ్య.
వారిద్దరూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ పొగ వచ్చిన వైపు బయలుదేరారు. గుబురుగా ఉన్న చెట్లలోకి చేరారు. మనుషుల మాటలు, దీపాల వెలుగు వారికి కొంత ఉత్సాహాన్నిచ్చాయి. దేవిచరణ్ ఓ పెద్ద చెట్టెక్కి అటుగా చూశాడు. అదో గూడెం. మనుషులు అటు ఇటు తిరుగుతున్నారు. వారికి ఒంటి నిండా బట్టలున్నట్లు అనిపించింది. కొందరు మట్టి పాత్రలతో నీళ్లు తెస్తున్నారు. అలా చూస్తున్న దేవిచరణ్ కళ్ళు మెరిశాయి. లారీ ఒకటి లైట్లు వేసుకుని ఆ పల్లెల్లోకి వచ్చింది. అక్కడి జనం, ఇల్లు లారీ లైట్ల కాంతిలో అతనికి స్పష్టంగా కనిపించాయి. లారీ లైట్లు ఓ చోట ఆగాయి. ఆ కాంతిలో అక్కడ మరికొన్ని లారీలు, ట్రక్కులు, చిన్న కార్లు అతనికి కనిపించాయి. వచ్చిన లారీ వాటి పక్కనే ఆగింది. దేవిచరణ్ చెట్టు మీద నుంచి దిగలేదు. అక్కడి నుంచి జారాడు. సంతోషంగా విషయమంతా తండ్రికి చెప్పి అతని చెయ్యి పట్టుకుని పల్లెవైపు పరిగెత్తాడు. గోవిందయ్య కూడా కుర్రాడిలా కొడుకుతో సమానంగా పరిగెత్తాడు.